కమ్ బ్యాక్. ఏపీలో ఆక్వా ఫీడ్ ధరల పెంపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మేత ధరల తగ్గింపుపై ఫీడ్ కంపెనీల మొండి వైఖరితో ఆక్వా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో నిన్న కీలక సమావేశం నిర్వహించిన ఆక్వా రైతు సంఘం నేతలు భవిష్యత్తు కార్యాచరణపై 3 ముఖ్యమైన తీర్మానాలు చేశారు. ఫీడ్ కంపెనీల యాజమాన్యాలు ఏకపక్షంగా ధరలు పెంచడంపై రైతులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు మేత ధరలు పెంచకుండా ఉండేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. అటు ఎగుమతిదారులు కూడా ధరల స్థిరీకరణ విషయంలో రైతులకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని, వారిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తీర్మానించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తూ ఉన్నాం ఆక్వా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అధికారులపైన. ముఖ్యంగా రేట్లకు సంబంధించి 3 ముఖ్యమైన తీర్మానాలు కూడా చేశారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? మరి ఆక్వాకు సంబంధించిన రైతులు దిగొస్తారా? వారిని సమన్వయం చేసే అవకాశం మనకు కనిపిస్తోందా? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రొయ్యల మేతకు సంబంధించి కూడా ఫీడ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో టన్నుకి 8,000 నుంచి 10,000 రూపాయలు పెంచిన నేపథ్యంలో ఆక్వా రైతులంతా కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గలం ఎత్తడం జరిగింది. ఫీడ్ కంపెనీకి సంబంధించిన ఆ ఫీడు మేత బస్తాలను కూడా దగ్ధం చేసి తమ నిరసన తెలిపిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమయ్యారు. ఆ సందర్భంలో మంత్రి అచ్చెన్నాయుడు అయితే కూడా ఫీడ్ కంపెనీలకు ఒక లేఖ రాయడం జరిగింది. వెంటనే పెంచిన ధరలు సస్పెండ్ చేయాలి, ప్రభుత్వం చర్చలు జరిపేంత వరకు ధరలు పెంచవద్దు, పెంచిన ధరలు నిలిపేయాలంటూ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత ఫీడ్ కంపెనీలకు సంబంధించి పెంచిన రేట్లు అయితే ఉన్నాయో అవి ప్రస్తుతానికైతే పెంచలేదు. కానీ ఈ పెంచిన ఫీడ్ కంపెనీలు మాత్రం రేట్లు తగ్గించేది లేదని చెప్పి గత 3 రోజుల క్రితం ప్రభుత్వంతో జరిపిన చర్చల సందర్భంగా కూడా వాళ్ళంతా కూడా ఒక నిర్ణయాన్ని అయితే కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆ నిర్ణయాన్ని పూర్తిగా ఆక్వా రైతు సంఘం నేతలైతే కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రభుత్వం మరోసారి పూర్తి స్థాయిలో చర్చలు జరిపి మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో పెద్ద ఎత్తున ఆక్వా రైతు సంఘం నేతలైతే కూడా సమావేశమయ్యి భవిష్యత్తు కార్యాచరణ మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలోనే ఒక ముఖ్యమైన 3 తీర్మానాలని వాళ్ళంతా కూడా ఆమోదించడం జరిగింది ఏకపక్షంగా. ముఖ్యంగా అటు రొయ్యల మేతల విషయంలో ఆగస్టు నెలాఖరు వరకు కూడా ₹1 కూడా పెంచడానికి వీలు లేదు. ఒకవేళ పెంచాల్సి వస్తే ప్రభుత్వంతోనూ అలాగే అప్సడాతోనూ రైతు సంఘ నేతలతో కూడా చర్చలు జరిపి ఆ తర్వాత మాత్రమే రొయ్యల రైతులు మేత రేట్లు పెంచే విధంగా కూడా అటు ఫీడ్ కంపెనీలు ఆ నిబంధన పాటించాలని చెప్పి కూడా ఒక ముఖ్యమైన తీర్మానం కూడా చేయడం జరిగింది. మరోవైపు ఇదే సందర్భంలో ఎవరైతే ఎగుమతిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా వాళ్ళంతా కూడా పనిచేయడం లేదు, రైతులను దోచుకునేందుకే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన కూడా ప్రభుత్వం ఆ కట్టడి ఉండాలి, అజమాయిషీ ఉండాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా తీర్మానం చేశారు. మరోవైపు ముఖ్యంగా ఆ యూనిట్కి సంబంధించి అంటే ఆక్వా చెరువులకు సంబంధించి అందించినటువంటి విద్యుత్ విషయంలో జోన్ల వారీగా నాన్ ఆక్వా జోను, ఆక్వా జోను అలాగే ఇలా జోన్ల వారీగా విద్యుత్తుకు సంబంధించి కూడా యూనిట్కి ₹1.5కి ప్రభుత్వం ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గతంలో ఆ వైసీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలో ఉన్నటువంటి ఎన్ని ఎకరాలకైతే ఈ ₹1.5 సబ్సిడీ వస్తుందో ఇప్పుడు కూడా ప్రస్తుతం అన్ని ఎకరాలకు మాత్రమే వస్తుంది. ఈ జోన్లు తీసివేయటం కానీ అలాగే జోన్లు మొత్తం అంతా కూడా పొడిగించిన నేపథ్యంలో దాన్ని ఒక్క ఎకరానికి కూడా పెంచలేదు. దీనిపైన కూడా పూర్తిగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కూడా విద్యుత్తుని ఆక్వా రైతులకు సంబంధించి కూడా ₹1.5కే యూనిట్ని అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ముఖ్యమైన 3 డిమాండ్లు అయితే కూడా ఇప్పుడు ఆక్వా రైతులు అయితే కూడా ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ మంత్రి అచ్చెన్నాయుడు ఆక్వా రైతు సంఘం నేతలతోనూ అలాగే ఫీడ్ కంపెనీల యాజమాన్యంతోనూ అలాగే ఎక్స్పోర్టర్స్ అందరితో కూడా కలిసి ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించి అటు అందరికీ కూడా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఆక్వా రైతులు కూడా ముఖ్యంగా కోరుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆహ్వానం వస్తే దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించేందుకు ఆక్వా రైతులు అయితే కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పెంచిన ధరలు ఎక్కడా కూడా అమలు కావడం లేదు. ప్రభుత్వం మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అటు కేంద్రానికి లేఖ రాయడం, ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు కూడా అటు ఫీడ్ కంపెనీ యాజమాన్యాలకు లేఖ రాయడం ద్వారా ప్రస్తుతం పెంచిన రేట్లు అయితే అమలు కావడం లేదు. కానీ మా రైతులైతే కూడా ఒకటే ఆవేదనకు గురవుతున్నారు. పెంచిన రేట్లు పెరగకోకుండా నిలుపుదల చేసిన నేపథ్యంలో ఫీడ్ కంపెనీల యాజమాన్యం ఇప్పుడు ఎక్కడైతే రొయ్యల చెరువులకు సంబంధించి
సీడ్ అంతా కూడా ఉందో, రొయ్యల పెంపకం జరుగుతున్నారో వాటికి మేత అవసరం. అయితే మేత అవసరం ఉన్నప్పటికీ కూడా దాన్ని టైట్ చేసి, అంటే మేత అందుబాటులో లేకుండా చేసి దాన్ని రేట్లు పెంచే విధంగా కూడా ఫీడ్ కంపెనీల యాజమాన్యం అంతా కూడా ఒక రింగ్ అయ్యి సిండికేట్ గా ఏర్పడి రైతులను ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకుంటున్నారు. ఈ చర్యల వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి సిండికేట్ విధానాన్ని కూడా అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మేత దొరక్కోకుండా మొత్తం అంతా కూడా టైట్ చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా అటు రైతు సంఘం నేతలైతే కూడా స్పష్టం చేస్తున్నారు. గతంలో ఇబ్బడిముబ్బడిగా దొరికేటువంటి మేత ఇప్పుడు మొత్తం టైట్ చేసి ఎవరైనా రైతులు 100 బస్తాలు ఫీడ్ అడుగుతుంటే వాళ్ళకి కేవలం 50 బస్తాలు 25 బస్తాలు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. మిగతా అందుబాటులో ఉంచడం లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ఓకే. ఫీడ్ కంపెనీల యాజమాన్యాలతోనూ రైతు సంఘ నేతలతోనూ అలాగే ఎక్స్పర్ట్తో అంతా కూడా ప్రభుత్వం చర్చలు జరిపి దీనిపైన పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం ప్రకటించే విధంగా కూడా చేయాలని చెప్పి ఆక్వా రైతు సంఘం నేతలు అయితే కూడా డిమాండ్ చేస్తున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.